హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, మనకి దగ్గరలో ఫెస్టివల్స్ అన్నీ రాబోతున్నాయి కదా. సో అందుకని చెప్పేసి మీషో నుంచి అయితే 1 గ్రామ్ గోల్డ్ జరీ పట్టు సారీస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. సో దానికి మ్యాచింగ్ బ్లౌజెస్ మగ్గం వర్క్లో అయితే ఆర్డర్ చేశాను. ఇంతకు ముందు అయితే ఎక్కువగా కంప్యూటర్ వర్క్లోనే డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. కానీ ఫస్ట్ టైం మగ్గం వర్క్లో అయితే ఆర్డర్ చేశాను. ఇదైతే ఫ్యాబ్రిక్ కానివ్వండి, వర్క్ క్వాలిటీ కానివ్వండి, ఎక్సలెంట్గా అయితే వచ్చింది. నేను అంతా కూడా క్లియర్గా మెజర్మెంట్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఈ బ్లౌజ్ చూసినట్లయితే మనకి వైలెట్ కలర్ పైన ఇదంతా కూడా ఆరీ వర్క్ అయితే ఇచ్చేసారు. అంటే గోల్డ్ బీడ్స్తో ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు. బ్యాక్ నెక్ అనమాట. ఇది చూసుకుంటే ఫ్రంట్ నెక్ కూడా మనకి వర్క్ అయితే ఎక్కువైతే ఇస్తుంది ఫ్రెండ్స్. మరి తక్కువైతే ఇవ్వట్లేదు. చూడండి, జస్ట్ ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకుని చూపిస్తున్నాను. పైనుంచి కూడా మనకి ఫ్రంట్ ఇక్కడ వరకు కూడా వస్తుంది. అంతా కూడా క్లియర్గా అయితే నేను టేప్తో కొలిచి అయితే చూపిస్తాను. నెక్స్ట్ దీని హ్యాండ్ వర్క్ చూసినట్లయితే ఫుల్ మనకి బ్రైడల్ కలెక్షన్ అయితే చెప్పవచ్చు. చూడండి, హ్యాండ్ వర్క్ మనకి ఎంత గ్రాండ్గా అయితే ఇచ్చారో చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది. ఫుల్ స్టోన్స్ అండ్ అలాగే గోల్డ్ బీడ్స్తో అయితే హైలైట్ చేశారు. డిజైన్ కూడా మనకి చాలా నీట్గా అయితే తెలుస్తుంది కదా, క్లారిటీగా. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే గోల్డ్ బీడ్స్ స్మాల్ అండ్ అలాగే బిగ్ సైజులో ఉన్నాయి కదా. అదంతా కూడా థ్రెడ్తోనే చాలా స్ట్రాంగ్గా అయితే స్టిచ్చింగ్ చేశారు. కాకపోతే అక్కడక్కడ మనకి వైట్ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయి కదా, అదంతా కూడా మనకి స్టోన్స్ కాబట్టి గ్లూతోనే స్టిక్ చేశారు. అది థ్రెడ్తో స్టిచ్చింగ్ చేయడానికి పని అవ్వదు కదా. సో రివర్స్లో కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. ఈ వైట్ స్టోన్స్ కూడా మరీ అంత వీక్గా అయితే ఏమీ లేవు, కొంచెం స్ట్రాంగ్గానే స్టిక్ చేస్తారు. మరీ అంత రఫ్ అండ్ టఫ్ యూజింగ్ అయితే ఏం చెయ్యం కదా. ఈ బ్లౌజెస్ని కొంచెం కేర్ఫుల్గానే యూజ్ చేస్తాం కదా. సో ఆ ప్రైస్కి అయితే పర్లేదు ఫ్రెండ్స్. రివర్స్లో ఫినిషింగ్ అంతా కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది. ఫుల్ మనకి 1 మీటర్ క్లాత్లో అయితే వచ్చేసింది. ఇప్పుడు క్లియర్గా దీని మెజర్మెంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఈ బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ ఉంది చూసారా. సో ఇదే అయితే ఎగ్జాక్ట్గా 6.5 అయితే వచ్చింది ఫ్రెండ్స్. 6కి 7కి మిడిల్లోకి అయితే వచ్చింది, మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ లెంగ్త్ చూసినట్లయితే ఎగ్జాక్ట్గా 15.5 అయితే వచ్చింది ఫ్రెండ్స్. అంటే 15కి 16కి మిడిల్లోకి అయితే వచ్చింది. ½ ఇంచ్ కూడా నేను వదలను. అక్కడ ఎంత వచ్చింది క్లియర్గా అంతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ½ ఇంచ్ కూడా మనకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ అయితే ఈ మిడిల్ లెంగ్త్ ఉంటుంది చూసారా. సో ఇదన్నమాట 1 to 6 వరకు అయితే ఈజీగా అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఫ్రంట్ నెక్ వర్క్ చూద్దాం. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇదైతే ఎలా కొలవాలి కూడా నాకు సరిగా తెలీదు. జస్ట్ ఆ వర్క్ ఎలా ఉంది అదే విధంగా అయితే పెట్టి చూస్తున్నాను. ఎగ్జాక్ట్గా 9 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్ వర్క్ చూసినట్లయితే హ్యాండ్ లెంగ్త్ చూసినట్లయితే ఎగ్జాక్ట్గా 10 వరకు అయితే వచ్చింది. ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకి ½ ఇంచ్ అయితే ఉంది కదా. సో ఆ క్లాత్తోనే నేను చూశాను. కరెక్ట్గా 10 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి హ్యాండ్ అనేది ఆ వర్క్ ఫుల్గా తిరుగుతుందా లేదా అని అయితే చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి కింద బార్డర్ కూడా ఈ విధంగా అయితే కొలిచి చూపిస్తున్నాను. కరెక్ట్గా 11 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. నా హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే ఎగ్జాక్ట్గా 11 వరకు అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఇదైతే నా హ్యాండ్కి చూడండి ఎక్కువ తక్కువ కాకుండా ఫుల్ కరెక్ట్గా ఈ విధంగా అయితే హ్యాండ్ ఫుల్గా అయితే వర్క్ అయితే వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి మీరు కూడా మీ హ్యాండ్ని ఈ విధంగా టేప్తో కొలుచుకోండి. అప్పుడు వర్క్ మీకు ఎంత వస్తుంది అని అయితే క్లియర్గా అయితే తెలుస్తుంది. వర్క్ అయితే చాలా ఎక్కువైతే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎవరికైనా సరిపోతుందని అనుకుంటున్నాను. ఇంత మంచి వర్క్ మనకి జస్ట్ 690కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి అయితే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇది ఏంటంటే ఇంతకు ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు. అంటే ఫెస్టివల్కి అని చెప్పేసి మీషో నుంచి అయితే ఇలాగా 1 గ్రామ్ గోల్డ్ జరీ పట్టు శారీస్ 2 శారీస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. 2 శారీస్కి కూడా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయ్యేట్టు ఈ విధంగా మగ్గం బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేశాను. ఈ బ్లౌజ్ అయితే నా శారీకి పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అయింది ఫ్రెండ్స్. ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి. ఈ శారీ డీటెయిల్స్ ఇంకా మీకు క్లియర్గా తెలియాలి అంటే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఈ శారీ ప్రైస్ చూసుకుంటే 1500 అయితే ఉంది. ఆ ప్రైస్కి అయితే చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే ఆ ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఆ వీడియోలో ఆల్రెడీ ఈ బ్లౌజ్ లుక్ అంతా కూడా చూపించాను. కాకపోతే మెజర్మెంట్స్ అనేవి ఏమీ కొలవలేదు, అంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. సో నేను ముందే క్లియర్గా చెప్పాను ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఒక వీడియో చేస్తానని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో మెజర్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా కొలిచి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఇందులో కూడా ఒకసారి చూపిస్తున్నాను. అంటే ఆ వీడియోలో ఎవరైనా ఈ బ్లౌజ్ పీస్ మిస్ అయి ఉంటే కనుక ఫుల్ లుక్ చూస్తారని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. దీని హ్యాండ్ వర్క్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత కూడా మళ్ళీ మీతో డెఫినెట్గా అయితే షేర్ చేసుకుంటాను. ఈ వర్క్ లుక్ చూడండి, మైండ్ బ్లోయింగ్. అసలు నైట్ టైం పార్టీస్కి అయితే మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. చాలా నీట్గా క్లియర్గా అయితే ఉంది కదా. ఒక లైన్ అంతా కూడా మనకి స్మాల్ గోల్డ్ బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొక లైన్ వచ్చేసి మనకి రౌండ్ సర్కిల్ ఉంటుంది కదా. సో ఆ సర్కిల్ అనేది స్టిచ్చింగ్ చేస్తారు. పైన మనకి స్టోన్ వచ్చేసి గ్లూతో అయితే స్టిక్ చేశారు.
ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. కొంచెం వెయిట్ అయితే ఉంది, మనకి ఈ స్టోన్స్ అనేది కొంచెం వెయిట్ ఉంటుంది కదా. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, వర్క్ క్వాలిటీ అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు. కాకపోతే సైడ్స్ని ఖర్చు వేసుకోవడానికి క్లాత్ అయితే కొంచెం తక్కువ అయితే ఇచ్చారు, అదొక్కటే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యింది. అదొక్కటి తప్పిస్తే ఈ బ్లౌజ్ అంతా కూడా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే దీని మెజర్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఫాస్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ మిడిల్ గ్యాప్ చూసుకుంటే 6.5 అయితే వచ్చింది, 6కి 7కి మిడిల్లోకి అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ లెంగ్త్ చూసినట్లయితే 15.5 అయితే వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ ఉంది కదా, సో ఇది చూసుకుంటే మనకి కరెక్ట్గా 6 వరకు అయితే వచ్చింది. చూడండి 6 అయితే పర్లేదు, చాలా వరకు సరిపోతుందని అనుకుంటున్నాను నేను, అంతకుమించి ఎక్కువైతే ఎవరు పెట్టుకోరు కదా. నెక్స్ట్ అయితే చూడండి హ్యాండ్ మిడిల్లోకి పెట్టి అయితే ఈ విధంగా అయితే కొలిచి చూపిస్తున్నాను. కరెక్ట్గా మనకి 11 ఇంచెస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ బ్లౌజ్ ఏంటంటే మనకి 10 అయితే వచ్చినట్టుంది, ఇదైతే 1 ఇంచ్ అయితే పెరిగింది, 11 వరకు అయితే వచ్చింది. అలాగే ఈ కింద అంటే హ్యాండ్ ఫుల్గా తిరుగుతుందని చెప్పాను కదా, సో ఇది చూసుకుంటే ఇది కూడా కరెక్ట్గా 11 వరకు అయితే వచ్చింది. అంటే లెంగ్త్ అండ్ విడ్త్ కూడా 11 వరకు అయితే ఇచ్చారు. దేని లుక్ అయితే దానికే ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. దీని ప్రైస్ కూడా జస్ట్ 730కి అయితే మనకి ఈ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఇంకా చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొకటి డార్క్ గ్రీన్లో అయితే ఇంకోటి చూపిస్తున్నాను. ఇది ఏంటంటే నేను అసలు ఆర్డర్ చేసిన డిజైన్ అయితే ఇది కాదు ఫ్రెండ్స్. నేనైతే హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్ అయితే ఆర్డర్ చేస్తే నాకైతే ఈ వర్క్ అయితే వచ్చింది. నేను ఆ వీడియోలో అయితే చెప్పాను ఏంటంటే దీని కోడ్ అనేది నాకు తెలియదు, ఎందుకంటే నాకు రాంగ్ అయితే పంపించారని చెప్పేసి. తర్వాత నేను సెర్చ్ చేయగా సేమ్ ఇదే వర్క్ బ్లౌజ్ కూడా నాకు దొరికింది. సో ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కోడ్ అయితే మీకు నేను ఇస్తాను. ఈ మగ్గం వర్క్స్లో ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్స్ అయితే అంతగా దొరకట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూసుకుంటే గ్రీన్ పైన గోల్డ్ వర్క్ వచ్చింది, ఇందాక బ్లౌజ్ చూసుకుంటే మనకి మెరూన్ పైన గోల్డ్ వర్క్ వచ్చింది. సో ఇలా ఒక కలర్ మాత్రం అవైలబుల్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక రకంగా ఇది బెస్ట్ అని అనిపించింది, ఎందుకంటే వేరే శారీస్ పై కూడా మనం పేరప్ చేసుకోవచ్చు కదా, వేరే కలర్ కాంబినేషన్ ఉంటే మనకు అంతగా సెట్ అవ్వదు. సో ఇప్పుడు దీని మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను చూడండి. ఈ మిడిల్ గ్యాప్ చూసుకుంటే చాలా ఎక్కువ అయితే ఇచ్చారు, 1 to 7 వరకు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే దేనికైనా మ్యాక్సిమం 6 అయితే ఉంటుంది, దీనికైతే 7 వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ లెంగ్త్ ఇది చూసినట్లయితే ఎగ్జాక్ట్గా 17 వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ చూసుకుంటే ఇది కూడా కొంచెం ఇంచుమించు దగ్గరలో 7 వరకు అయితే వచ్చేసింది. ఫస్ట్ 2 బ్లౌజెస్ చూసుకుంటే ఇది కొంచెం ఎక్కువగానే ఇచ్చారు ఇంచెస్ అనేది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఇది చూసినట్లయితే ఇది ఎంత వచ్చింది అంటే 9 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ హ్యాండ్ లెంగ్త్ చూసుకున్నట్లయితే పైన వర్క్ చూసారా, సో అక్కడ నుంచి కూడా కొలిచి అయితే చూపిస్తున్నాను, 10 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ వర్క్కి షార్ట్ హ్యాండ్ పెట్టించుకుంటేనే లుక్ అయితే బాగుంటుంది అని అయితే అనుకుంటున్నాను. చూడండి 10 వరకు అయితే వచ్చింది. కానీ ఈ వర్క్కి లాంగ్ హ్యాండ్ కన్నా కూడా షార్ట్ హ్యాండే ట్రై చేయండి, లుక్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ కింద చూసినట్లయితే చూడండి ఇది ఎంత వచ్చింది అంటే ఎగ్జాక్ట్గా 11 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. అంటే కింద మనకి సర్కిల్ అనేది చాలా వరకు 11 వరకునే ఇస్తున్నారు. ఇప్పటి వరకు మగ్గం వర్క్ బ్లౌజెస్ చూసాం కదా, ఇప్పుడు లాస్ట్ 2 వచ్చేసి కంప్యూటర్ వర్క్లో అయితే చూపిస్తున్నాను. ఇది ఏంటంటే న్యూ డిజైన్స్లో అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఇది రెడ్ పైన ఈ విధంగా గ్రీన్ అండ్ అలాగే సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. మంచి ప్యారెట్స్ డిజైన్ అన్నమాట. ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది, దగ్గర నుంచి కూడా క్లియర్గా అయితే చూపిస్తున్నాను. కానీ ఎక్కడ కూడా ఒక స్టోన్ కానీ ఒక సీక్వెన్ కానీ అసలు ఏమీ లేదు, అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు. ఫ్రంట్ కూడా మనకి వర్క్ ఈ విధంగా అయితే ఇచ్చారు, చాలా బాగుంది. హ్యాండ్ వర్క్ అయితే మనకి మంచి గ్రాండ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి చాలా నీట్గా ఎలిఫెంట్స్ ఉన్నాయి, అలాగే ఫ్లవర్స్ ప్యారెట్స్ చాలా నీట్గా అయితే ఉంది. మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. మనకు కావాలంటే అక్కడక్కడ ఒక స్టోన్ కానీ కుందన్ కానీ స్టిక్ చేసుకోవచ్చు. ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీసెస్కి సైడ్స్ని ఖర్చు వేసుకోవడానికి క్లాత్ అయితే ఎక్కువైతే ప్రొవైడ్ చేస్తున్నారు, అదైతే బాగుంటుంది. ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి పర్లేదు ఫ్రెండ్స్, బాగుంది. కాకపోతే ఫస్ట్ చూసిన మగ్గం వర్క్ ఫ్యాబ్రిక్తో చూసుకుంటే ఇది కొంచెం షైనింగ్ తక్కువ అయితే చెప్పాలి. కాకపోతే క్వాలిటీ అయితే పర్లేదు, చాలా బాగుంది. ఈ ప్రైస్కి అయితే మనకి 100% ఫుల్ వర్త్ అనేది చెప్తాను. బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి పేపర్ వేసి వర్క్ చేశారు, పేపర్ కూడా 2 స్టెప్స్ అయితే వేశారు, కొంచెం థిక్నెస్ అయితే చాలా ఎక్కువైతే ఉంది. దీని మెజర్మెంట్స్ కూడా ఫాస్ట్గా అయితే చెప్తాను. బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 6 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ లెంగ్త్ అనమాట, ఇది చూసుకుంటే కరెక్ట్గా మనకి 17 వరకు అయితే వచ్చింది. అలాగే బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ ఉంది కదా, మిడిల్ లెంగ్త్ ఇది అయితే మనకి 7 వరకు అయితే ఇచ్చారు, చాలా ఎక్కువైతే ఇచ్చారు. సో కొంచెం ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. ఫ్రంట్ వర్క్ చూసుకుంటే ఫ్రంట్ అయితే దేనికన్నా కానీ 9 వస్తుంది ఫ్రెండ్స్, ఇదైతే ఇంక కొలవాల్సిన పని అయితే లేదనిపిస్తుంది. నెక్స్ట్ ఈ హ్యాండ్ లెంగ్త్ చూసినట్లయితే
టోటల్ మొత్తం అయితే కూల్ చేస్తున్నాను నేను. ఎగ్జాక్ట్గా మనకి 12 వరకు అయితే వచ్చింది. అంటే పైనుంచి వర్క్ ఉన్నంత వరకు కూడా కరెక్ట్గా 10 అయితే వచ్చింది. వర్క్ కింద కొంచెం క్లాత్ అయితే ఉంది కదా, సో అది ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి మనకి 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉంది. టోటల్ 12 ఇంచెస్ అయితే ఉంది. అండ్ ఈ సర్కిల్, హ్యాండ్ సర్కిల్ కూడా మనకి అన్నింటికి కూడా 11 వస్తుంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్లో ఇంకా కలర్స్ కూడా చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బిలో 500కి మనకి ఇంత మంచి వర్క్ అయితే వచ్చేస్తుంది. ఎవరికైనా మ్యాచింగ్ అయితే 100% ట్రై చేయొచ్చు. అంతా కూడా చాలా బాగుంది. ఇక లాస్ట్గా ఇంకొక బ్లౌజ్ అయితే చూసేద్దాం. సేమ్ ఇదే డిజైన్లో ఇంతకు ముందు 2-3 టైమ్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా అయిపోయాయి. నేను ఆర్డర్ చేసినప్పుడు 450కి అయితే చేశాను. కానీ ఇది పిక్లో చూస్తే జస్ట్ 370 అయితే ఉంది. అసలు ఇది క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి అయితే ఆర్డర్ పెట్టాను. ఇదైతే క్వాలిటీ అయితే అస్సలు బాగోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆర్డర్ చేసింది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇదంతా కూడా మనకి కాటన్ థ్రెడ్తో వర్క్ చేసినట్లయితే ఉంది. కొంచెం కూడా షైనింగ్ అయితే ఏమీ లేదు. వర్క్ అయితే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే వచ్చేసింది. కాకపోతే ఎక్కడ ఒక స్టోన్ కానీ ఒక సీక్వెన్ కానీ అసలు ఏమీ లేదు. వర్క్ కూడా మనకంత మంచి గ్రాండ్ లుక్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నార్మల్గా మనకి ఫ్యాబ్రిక్ అనేది 1 మీటర్ అయితే వస్తుంది కదా, కానీ ఈ బ్లౌజ్ పీస్ ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది 1.5 మీటర్కి దగ్గరలో అయితే ఉంది. చాలా ఎక్కువైతే ఇచ్చారు చూడండి. ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీని ప్రైస్ చూసుకుంటే 370కి వచ్చిందని చెప్పాను కదా. సో ఎవరైనా ఎక్కువ ప్రైస్ వద్దు, మాకు ఈ ప్రైస్ రేంజ్ సరిపోద్ది అనుకునేవారైతే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంతా బాగుంది, బట్ అంత గ్రాండ్ లుక్ అయితే లేదు. ఇప్పుడైతే నా బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఈ బ్లౌజ్ ఏంటంటే ఆఫ్టర్ స్టిచ్చింగ్ వీడియోలో మీకు అయితే కనపడుతుంది. పార్ట్ 1లో చూడండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మనకి షైనింగ్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఈ వర్క్ అంతా కూడా మనకి గోల్డ్ థ్రెడ్ అంటే షైనింగ్ థ్రెడ్తో అయితే వేశారు. సిల్క్ థ్రెడ్తో చాలా బాగా షైనింగ్ అవుతుంది. స్టోన్స్ కూడా చాలా ఎక్కువ అయితే స్టిక్ చేశారు. సేమ్ వర్క్ అన్నమాట. కాకపోతే నాది ఫుల్ గోల్డ్ అయితే వచ్చింది. అది వచ్చేసి మల్టీ కలర్స్లో అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకునే వాళ్ళు అయితే 370లో తీసుకోండి. కలర్స్ ఏమీ వద్దు, ప్లెయిన్ గోల్డే బాగుంది అనిపిస్తే ఈ 450 పెట్టి అయితే తీసుకోండి. ఇదైతేనే మనకి మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, లుక్ అయితే చాలా బాగుంది. నేనైతే అన్నీ కూడా క్లారిటీగా చెప్పాలి కాబట్టి మీకు ఇంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మీకు కూడా తెలియాలి కదా, సో అందుకని చెప్పేసి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ చూసుకుంటే పైన బ్యాక్ నెక్ లెంగ్త్ చూసినట్లయితే మనకి కరెక్ట్గా 15 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 6 వరకు అయితే వచ్చింది. అండ్ అలాగే బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ ఉంది కదా, సో ఇదన్నమాట. ఇది ఏంటంటే మనకి 5 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. నా పట్టు బ్లౌజ్ ఏంటంటే 7 వరకు అయితే వచ్చింది. ఇదైతే ఓన్లీ 5 వరకునే వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ చూసినట్లయితే మనకి 9 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. హ్యాండ్ స్ట్రైట్ లెంగ్త్ అనమాట. ఈ హ్యాండ్ సర్కిల్ తిరిగి లెంగ్త్ చూసినట్లయితే ఇది ఎగ్జాక్ట్గా 11.5 అయితే వచ్చింది. 11కి 12కి మిడిల్లోకి అయితే వచ్చింది. ఇక ఫ్రంట్ నెక్ లెంగ్త్ కూడా చూసేద్దాం. ఫ్రంట్ కూడా ఇంక ఎగ్జాక్ట్గా దేనికన్నా కానీ మనకి 9 వరకునే వస్తుంది. చూడండి, ఇది కూడా 9 వరకునే వచ్చింది. ఈ 2 బ్లౌజెస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా తెలిసిందని అనుకుంటున్నాను. ఫ్యాబ్రిక్లో డిఫరెన్స్ ఉంది, అలాగే వర్క్లో కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. కాకపోతే ఫ్యాబ్రిక్ అయితే మనకి 1 మీటర్కి ఎక్కువైతే ఇచ్చారు కదా ఈ రెడ్ బ్లౌజ్ అనేది. సో క్లాత్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఎంత హెల్తీగా ఉన్న వాళ్ళకన్నా కానీ ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. దీనిపైకి కావాలంటే మనమే కుందన్స్, స్టోన్స్ అవన్నీ కూడా స్టిక్ చేసుకోవచ్చు. మనమే మంచి గ్రాండ్ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ బ్లౌజెస్ అన్నీ కూడా బ్యాక్ కేమ్ నుంచి కూడా క్లియర్గా లుక్ అయితే చూసేయండి. ఇది 370కి వచ్చింది. చూడడానికి మరీ బ్యాడ్గా ఉందని అయితే చెప్పలేము. లుక్ అయితే బాగుంది. కాకపోతే థ్రెడ్ క్వాలిటీ అనేది నచ్చలేదు నాకు. నార్మల్ కాటన్ థ్రెడ్తో వర్క్ చేసినట్లయితే ఉంది. ఫస్ట్ చూపించిన మగ్గం వర్క్ బ్లౌజెస్ ఏంటంటే బ్యాక్ కేమ్ నుంచి అయితే వీడియో అయితే తీయడానికి అవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫోన్ అయితే కొంచెం హ్యాంగ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నార్మల్గా పిక్స్ అయితే షేర్ చేశాను. మీకు బ్యాక్ కేమ్ నుంచి కూడా లుక్ అయితే తెలియాలి కదా, సో అందుకని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రోజు కలెక్షన్ అయితే ఇది. ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే అసలు ఎవరు మిస్ చేసుకోకండి. ఆ ప్రైస్కి అయితే చాలా బాగా వచ్చాయి. ఎవరికైనా నచ్చితే ఏమాత్రం లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి. మళ్ళీ స్టాక్ అయితే అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఈ వీడియో చేసిన ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.